దిస్ అన్విత. సో ప్రెసెంట్ అయితే మనం లలిత జ్యువెలరీస్కి వచ్చేసాం. సో బంగారం అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. మహిళలకైతే చాలా ఇష్టం అని చెప్పొచ్చు. కానీ అక్షయ తృతీయ రోజు కూడా అంటే మగవాళ్ళు కూడా కొనడానికి వచ్చారు. మరి అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు తీసుకుంటారు, అసలు విశిష్టత ఏంటి తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఒకసారి అట్లా ఒక లుక్ వేసుకోండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు జయప్రద. ఎక్కడి నుండి వచ్చారు? గుంటూరు జిల్లా వినుకొండ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు అక్షయ తృతీయ కదా, ఈరోజు బంగారం తీసుకోవడానికి వచ్చారు. స్పెషాలిటీ ఏంటి మరి? ఈరోజు స్పెషాలిటీ సింహాచలం అప్పన్న చందనోత్సవం. సింహాచలంలో కేదార్నాథ్ బద్రీనాథ్ గుళ్ళు ఓపెన్ అయ్యే రోజు. ఈరోజు అక్షయ తృతీయ అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈరోజు కనుక మనం బంగారం కొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకు బాగా కలిసి వచ్చిందని నమ్మకం. మేము ప్రతి సంవత్సరం కొంటాము, మాకు అంతే బాగా మంచి జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం లిమిట్ ఉంటుందా, లేకపోతే ఎంత అయినా తీసుకుంటారా? ఎంత కొంచెమైనా తీసుకుంటాం. కొంచెమైనా తీసుకుంటారా? ఎంత ఉంది మరి ప్రైస్ ఈరోజు ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడే వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. రమణ. ఎక్కడి నుండి వచ్చారు? బంజారాహిల్స్. అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటారు కదా, ఎందుకు తీసుకుంటారు, అసలు స్పెషాలిటీ ఏంటి? ఏమి శుభం జరుగుతుందని తీసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరం తీసుకుంటారా? వీలుంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. అంటే అక్షయ తృతీయ రోజే తీసుకుంటారు కదా? తీసుకుంటాం. మరి బంగారం రేట్లు ఎట్లున్నాయి, తీసుకునేటట్టు ఉన్నాయా, మరి ఎక్కువ ఉన్నాయా తక్కువ? ఇక ఉంటే ఎంత ఉంటే అంత తీసుకుంటాం, కొనేటట్టు లేదు కానీ ఏదో అట్లా తీసుకోవాలన్న దాన్ని బట్టి తీసుకుంటాం. సరే, హాయ్ అండి. నమస్తే మేడం, చెప్పండి. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు, షోరూమ్ మేనేజర్ ఇన్ సోమాజిగూడ బ్రాంచ్. ఓకే అండి. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటారు కదా, అసలు స్పెషాలిటీ ఏంటండి మరి? యాక్చువల్గా నార్మల్గా లలిత జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్ వచ్చి డైలీ అక్షయ తృతీయగానే ఉంటుంది. సో ఈ అక్షయ తృతీయకి స్పెషల్గా ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ సో బంగారం కొంటే మనకి అంతకు మించి ఎక్కువ బంగారం వస్తుందని వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఒక ఇది ఉండడం వల్ల సో ఈరోజు నార్మల్గా తీసుకునే వాళ్ళకంటే సో ఒక 10 times ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మోర్ దెన్ మనం దానికోసం ప్రికాషన్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టోర్ ఓపెన్ చేస్తాము. సో నైట్ క్లోజింగ్ మనకి కస్టమర్స్ వచ్చినంత వరకు కూడా నైట్ ఓపెన్లోనే ఉంటుంది స్టోర్ అనేది. మరి ప్రైస్ ఎలా ఉందండి? ప్రైస్ అయితే 6700 ఉంది, 22 క్యారెట్. సో యాక్చువల్గా మనది వచ్చేసరికి లోయెస్ట్ వేస్టేజ్, అతి తక్కువ ధరలో మనం ఇంకా 1% అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇది 22 క్యారెట్ హాల్ మార్క్ ఆర్నమెంట్స్ అన్నిటి మీద. సో ఇది కాకుండా డైమండ్ జ్యువెలరీ మీద ఎక్స్క్లూజివ్గా 5000 అనేది పర్ క్యారెట్ ఉంటుంది. యాక్చువల్గా క్యారెట్ ప్రైస్ మన ధర 62,000. సో దాంట్లో 5000 లెస్ చేస్తే 57,000 అనేది ఫైనల్గా ఇస్తున్నాము. అదొక ఆఫర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిల్వర్కి ఆఫర్ అనేది ఏముండదు, అది మనకి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఏమైతే ఉండదు. 90% ఆర్నమెంట్స్ అన్నీ కూడా సిల్వర్లో నో విఏ నో మేకింగ్ ఛార్జ్తో ఆర్నమెంట్స్ అయితే తీసుకువెళ్ళచ్చు. మరి ఈరోజు సిల్వర్ కూడా తీసుకుంటారా అండి? డెఫినెట్గా సిల్వర్ గోల్డ్ అనేది కంపల్సరీ కస్టమర్స్ అనేది లైక్ చేస్తారు. సో గోల్డ్ ఎలాగవుతుందో సిల్వర్ కూడా అంత మించి అవుతుంది. అంటే సిల్వరే ఎక్కువ తీసుకుంటారా? అలాగే లేదు మేడం, సిల్వర్ అని కాదు, ఎవరికి నచ్చిన జ్యువెలరీ వాళ్ళ సపోజ్ అంటే ఇప్పుడు స్తోమత ఉన్న వాళ్ళు ఏంటంటే గోల్డ్ కాయిన్స్ కనీసం ఒక 1/2 గ్రాము గ్రామ్ అని లేని వాళ్ళు ఏం చేస్తారంటే సిల్వర్ కూడా లైక్ చేస్తారనమాట. ఇప్పుడు తీసుకెళ్తే బంగారం వెండి వజ్రాభరణాలు తీసుకెళ్తే సో వాళ్ళకి మంచిది, వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా. ఇప్పుడు గోల్డ్ అంటే ఇప్పుడు ఫ్యాషన్గా లైక్ ఏదైనా తీసుకుంటే సో అది రిటర్న్ వస్తుందో లేదో మనకు తెలియదు, లగ్జరీస్. సో గోల్డ్ ఏంటంటే ఒక ఫ్యాషన్ ఐటమ్గా ధరించవచ్చు. రేపు పొద్దున వాళ్ళకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ పర్పస్లో కూడా
క్యాష్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది స్పాంటేనియస్గా. వాళ్ళకి వచ్చే స్థితిలో ఇప్పుడు లేడీస్ ఉన్నారంటే మీకు తెలియదు కాదు, వాళ్ళకి ఆభరణాలు అంటే మోజే, బట్ దానికి మించి ఆలోచన కూడా ఉంటుంది, నా ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటుంది కదా అనే ఆలోచన లేడీస్కి ఉంటుంది. సో దానికి తగ్గట్టే ఇప్పుడు రేటు హైక్లో ఉంది, ఇంతకు మించి పెరిగే అవకాశం కూడా ఉంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే లైట్ వెయిట్లో జ్యువెలరీస్ అనేవి మనం లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ల్యాక్స్లో కలెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంతకుముందు సోమాజి కూడా వేరు, ఇప్పుడు ప్రజెంట్ సోమాజి కూడా వేరు. ఇప్పుడు ఎందుకంటే అంటున్నానంటే టోటల్ 4 ఫ్లోర్లు కూడా రెనోవేషన్ అయిపోయాయి. సో డిస్ప్లే అంతా కూడా స్పెషల్గా ఉంటుంది, కొత్త కొత్త ఆర్నమెంట్స్ అయితే మనం పెట్టున్నాము. సో చైన్లో కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము మన జ్యువెలరీ నుంచే. సో మొగపు అనేది తాళీ చైన్స్ ఉంటాయి కదా, సో రిమూవబుల్ అంటే అది డిటాచబుల్ అనమాట, తీసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు, మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. సో అటువంటి వేరే కొత్త కొత్త జ్యువెలరీస్ అనేవి కూడా మన ఎండి సార్ దగ్గరుండి కొత్త కొత్త ఆర్నమెంట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీరు చైన్ సెక్షన్లోకి వెళ్తే స్పెషల్గా డిస్ప్లే ఉంటుంది, సో అవి కూడా మీరు చూడొచ్చు. సో ఫ్లోర్ మనకి 3 ఫ్లోర్స్ ఓన్లీ గోల్డ్, ఒక ఫ్లోర్ మాత్రం అంతా కూడా మీకు సిల్వర్లో ఉంటుంది. సో మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనేది మనకు ఉంది. సో కస్టమర్కి అవైలబిలిటీగానే అందుబాటు ధరల్లోనే మనకు ఉంటుంది. ఇందాక మీరు ఆఫర్ అని చెప్పారు కదా, మరి అది డైలీ ఉంటుందా లేకపోతే ఓన్లీ? లేదు, ఈ అక్షయ తృతీయ సందర్భంగా 3 to ఈ మంత్ 12th వరకు ఆఫర్ రన్ అవుతుంది. 12th వరకు ఉంటుంది. ఆఫ్టర్ 12 తర్వాత ఏమి ఉండదు, నార్మలే. బట్ మన దగ్గర నార్మల్ అయినా సరే లోయెస్ట్ వేస్టేజ్ నార్మల్ అంటున్నారు కదా, అప్పుడు ప్రైస్ పెరుగుతుందా లేకపోతే? యాక్చువల్గా చెప్పాలంటే మనం ప్రైస్ అనేది డిసైడ్ చేయలేము, కానీ మన అంచనా ప్రకారం ఏంటంటే మన అనాలిసిస్ ప్రకారం ఎప్పుడు కూడా రేట్ అనేది గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ తక్కువైనా ఒక 100, 200, 300 వరకు వేరియేషన్ ఉంటుంది. సో ఈ వేరియేషన్ అనేది నార్మల్ ఉంటుంది, బట్ మంత్స్ పెరిగే కొద్ది రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో సేవింగ్ చేసుకోవాలంటే ది బెస్ట్ ఆప్షను. సో మా దగ్గరికే రావాలి చేయాలని నేను ఏం చెప్పట్లేదు. కస్టమర్ అందరు కూడా మా యొక్క మనం ఏంటంటే మీరు గోల్డ్ తీసుకున్నప్పుడు ఒక 2-3 షోరూమ్లకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే సో మనం పెడుతుంది వేలల్లో పెడుతున్నాము, లక్షల్లో పెడుతున్నాము. ఫ్యూచర్లో మనకు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది కాబట్టి మీరు వెళ్ళి కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎంత తక్కువ అనేది మీకు తెలుస్తుంది. సో లోయెస్ట్ వేస్టేజ్లో ఇస్తున్నాము, తక్కువ ఆర్నమెంట్, లైట్ వెయిట్లో హెవీగా కనబడేటట్టు ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో సేవ్ చేసుకుంటే గోల్డ్ అనేది కొనుక్కుంటే ఇంకా 7, 8, 9,000 కూడా వెళ్ళిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో మేబీ మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మీ పిల్లలకు కానీ మీ భవిష్యత్ తరాలకు కానీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి. మీ పేరు? మల్లిక అండి. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ వరంగల్ నుంచి వచ్చాము. అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటారు కదా? అవునండి. దాని స్పెషాలిటీ ఏంటండి మాకు ఒకసారి చెప్పండి. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటే మంచి జరుగుద్దని, అది ఇంటికి వస్తే మనకు లక్ష్మి వస్తుందని, అన్ని శుభాలు జరుగుతాయని ఒక ఆనవాయితీ ఉంది. ప్లస్ శుక్రవారం కలిసి రావడం ఇంకా మంచి దినంగా భావిస్తాం కాబట్టి మా మహిళలకు కొంచెం ఏదో ఒక బంగారంతో అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిదనే ఒక ఉద్దేశంతో బంగారం కొనడానికని జ్యువెలర్కి వచ్చాము, లలిత జ్యువెలర్. శుక్రవారం కలిసి వచ్చింది అని అన్నారు కదా, మరి శుక్రవారం రోజు డబ్బులు బయటికి ఇవ్వద్దు అని అంటారు, మరి షాప్ కి వచ్చి మీరు ఇంత డబ్బులు పెడుతున్నారు కదా, మరి ఓకే అండి. బంగారం ఇంటికి తీసుకెళ్తున్నాం కదా, అంతే అంటారా? బంగారం కూడా వస్తుంది కదా, అమ్మవారు అది ఇచ్చేది అమ్మవారే, ఇది ఇచ్చేది అమ్మవారే కాబట్టి ఏదైనా అమ్మవారికి ప్రతిరూపమే కాబట్టి అంతా శుభం జరుగుతుందని మా యొక్క నమ్మకం. అంతా అమ్మవారే చూసుకుంటారు, అమ్మవారే చూసుకుని ఇచ్చేది ఆవిడే, తీసుకునేది ఆవిడే. మాకు కూడా ఇది ఇచ్చినా మళ్ళీ మాకు వేరే విధంగా ఇది వస్తుంది కాబట్టి మా ఇంటికి శుభం జరుగుతుందని మా యొక్క నమ్మకం. మరి అక్షయ తృతీయ రోజు బంగారమే కాకుండా వెండి కూడా తీసుకోవచ్చు కదా, బంగారం ఎందుకు తీసుకుంటున్నారు? ఇక అమ్మవారికి ఎక్కువ వెండి కంటే బంగారమే ఎక్కువ ప్రాధాన్యత. రూపులు అమ్మవారి రూపులు పెట్టైనా మనం పూజ చేసుకోవచ్చు కదండి శుక్రవారాలు కాబట్టి అమ్మవారి రూపులు వెండిలో కాకుండా బంగారపు అయితేనే కొంచెం బాగుంటుందని మా యొక్క అభిప్రాయం.
మరి ప్రైస్ ఎలా ఉందండి? ప్రైస్ ఇక కొంచెం ఎక్కువగానే ఉందనుకోండి. ఇప్పుడు సామాన్యులకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ ప్రైస్లో. కానీ ఇక తప్పనిసరి ఏదో ఒక రూపము ఇక ఏదో ఒకటి తీసుకెళ్ళాలి బంగారము అనే ఉద్దేశంతో వచ్చాము. చాలా ఎక్కువలోనే ఉన్నది, సామాన్యులకు ఇది ఇబ్బందికరమే ఇంత బంగారం రేటు పెరగడము. కానీ ఇక ఎంతో కొంతైనా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చాము. ఓకే. సో చూశారు కదా, అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు తీసుకుంటారో వాళ్ళ మాటల్లోనే విన్నాం. సో క్షయం అంటే బంగారం తరగనిది అని, ఎంత తీసుకుంటే అంత ఇంకా ఎక్కువ అవుతుందని అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా బంగారం అనేది ఇంకా పెరగాలి అని అనుకుంటారు కదా. సో అది రీజన్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది, తక్కువ వాళ్ళైతే తీసుకునేటట్టు అయితే లేదు. సో నార్మల్గానైతే అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలని చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు. సో ఇవైతే రీజన్స్ చెప్తున్నారండి. మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోండి, మీకు కూడా అంత మంచి జరుగుతుంది. టాటా, బై బై.